దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రిలారా, ప్రభునామన మీ అందరికీ వందనములు. దేవుని వాక్యము ధ్యానందాము. మార్కు సువార్త 9వ అధ్యాయము 2వ వచనము నుండి. 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును యోహానును మాత్రం వెంటబెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా వారిని తోడుకుని పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవియు మిగులు తెల్లనివియు ఆయను. లోకమందు ఏ చాకలియు అంత తెల్లగా చలువ చేయలేడు. మరియు మోషే ఏలియా వారికి కనబడి యేసుతో మాటలాడుచుండిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడుచు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్న దినాలలో ఆయన పేతురు గారిని, యాకోబు గారిని, యోహాను గారిని వెంటబెట్టుకొని ఎత్తైన కొండ మీదకు వెళ్ళి ఆయన ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. రూపాంతరము చెందుటకు ఆయన బలమైన ప్రార్థనలో ఉన్నారు. ఆయన ప్రార్థిస్తూ ఉండగా ఆయన ముఖస్వరూపం మారింది. ఆయన వస్త్రములు ధగధగా మెరుస్తూ ఉన్నాయి. ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా ఈ ఆశ్చర్యకార్యములు శిష్యులు చూస్తూ ఉన్నారు. అంతలో మేఘం ఒకటి వచ్చింది. ఆ మేఘములో నుండి మోషేయు ఏలియాయు యేసు ప్రభువారి దగ్గరకు వచ్చారు. వారు మాట్లాడుకుని ఉన్నారు. ఈ ఆశ్చర్యకరమైన సంఘటన పేతురు గారు, యోహాను గారు, యాకోబు గారు చూస్తూ ఉన్నారు. అయితే పేతురు గారు తొందరపడి మాట్లాడుతూ ఉంటాడు గనుక ఆయన యేసయ్యతో అంటూ ఉన్నాడు, బోధకుడా, మనం ఇక్కడ ఉండుట మంచిది. నీకు ఒకటి, మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి పర్ణశాలలు వేద్దాం అని చెబుతూ ఉన్నాడు. ఆయన తొందరపడి మాట్లాడుచూ ఉన్నాడు, కంగారు పడుతూ ఉన్నాడు. యేసు ప్రభువారు వారికంటే గొప్పవాడని ఆ సమయంలో ఆయన ఆలోచన చేయలేకపోయాడు. ఆయన ప్రార్థనాపరుడు, ఆయన సృష్టికర్త, ఆయన తండ్రి ఉన్నారు. అటువంటి యేసయ్య ప్రార్థన ఎంత గొప్పది! ప్రార్థన చేస్తుంటేనే ముఖస్వరూపం మారింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ప్రార్థనలో ఏకాంతముగా గడుపుతున్నామా? మన ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడని విశ్వాసముతో పట్టుదలతో ప్రార్థిస్తున్నామా? ఒక కార్యాన్ని మనం తలపెట్టినప్పుడు ఆ కార్యమును పొందుకున్నటకు మనము ప్రతినిత్యము ప్రయత్నం చేస్తున్నామా? ఆలోచించాలి. ప్రార్థన చేస్తే కార్యము జరుగుద్దండి. ఆయన ప్రార్థన ఆలకించేవాడు. ఆయన ప్రార్థన దాటి వెళ్ళిపోయేవాడు కాదండి. మనలో ఉన్న వేదన, కుంగిదల, బాధ, సమస్యల్ని విడుదల ఇవన్నీ తొలగిపోవాలంటే ప్రార్థన చేయాలి. యేసయ్య మనకు మాదిరికరముగా ఉన్నారు. ఆనాడు ఇశ్రాయేలు ప్రయాణములో సీనాయి కొండ మీద 40 దినాలున్న మోషే దేవుడిని యెహోవాతో 10 ఆజ్ఞలు ఆ పలకలను తీసుకుని వెళ్ళినప్పుడు ఆయన ముఖస్వరూపం మారింది. అవును ప్రియులారా, దేవునితో సహవాసము చేస్తే మన పరిస్థితులు మారిపోతాయి. మన మనసు ఆయనతో పెనుగులాడుతూ ఎంతో ఆనందముగా ఉంటుంది, ఎంతో ఆదరించబడుతుంది. అటువంటి ప్రార్థన మనం నిర్లక్ష్యం చేయకూడదు. యోబు గ్రంథంలో రాయబడింది, ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు మేలు కలుగును, నీకు నెమ్మది కలుగునని వ్రాయబడింది. మరి దేవునితో సహవాసము చేస్తున్నామా? ఆయన సన్నిధిలో ప్రార్థనతో గడుపుతున్నామా? బైబిల్ గ్రంథంలో మహాభక్తులైన వారు ప్రార్థన ద్వారా గొప్ప గొప్ప కార్యాలు దేవుని సన్నిధి నుండి పొందుకున్నారు. ఎన్నో అద్భుతాలు రుచి చూశారు. మనకు తెలిసిన వారి భక్తుల్లో అనేక మంది ప్రార్థనా వీరులు ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రార్థన నిర్లక్ష్యము చేయొద్దు. ప్రార్థనను ప్రేమించండి, ఇష్టపడండి, సమయం ఇవ్వండి.
దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తారు. అటువంటి ప్రార్థనా జీవితం ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని, ఆయన రాజ్యమునకు వారసులుగా మారాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకే వందనాలు. ప్రార్థనా జీవితం మాకు దయచేయండి, నిర్లక్ష్యమును తొలగించండి. నీ సన్నిధిలో నమ్మకంగా బ్రతుకు భాగ్యం అందరికీ దయచేయమని, జయ జీవితం అనుగ్రహించమని, ఈ దినము దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించును గాక. ఆమెన్.